భవానీ దీక్ష విరమణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటర్ చేస్తున్నాం. సుమారుగా 1900 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు నియంత్రించడానికి వీలవుతుంది. భవానీలను మానిటరింగ్ చేసేందుకు దీక్ష విరమణ అనే ప్రత్యేక యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ భవానీ దీక్షల విరమణ సమయంలో ఏర్పాటు చేసిన ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈరోజు సేవలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా భవానీలు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈసారి విస్తృతమైన ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, విఎంసీ కమిషనర్ గారు, అదేవిధంగా ఈఓ గారు, పోలీస్ శాఖ అందరు కూడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల నుంచి ఉన్న రిప్రజెంటేటివ్స్ 24/7 ఉంటారు. ముఖ్యంగా పోలీస్ శాఖ, అదేవిధంగా దేవాదాయ శాఖ, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ, రైల్వే పోలీసు, ఇలాగా అన్ని శాఖలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈ కమాండ్ కంట్రోల్లో ఉంటారు. అత్యంత సమన్వయంతో మనము ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే తప్ప ఇబ్బందులు లేకుండా సజావుగా జరగవు అన్న విషయాన్ని మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈసారి కొంత కమాండ్ కంట్రోల్ సెంటర్ని కొంత ఆధునీకరించడం జరిగింది. అదేవిధంగా కొంత సాంకేతికంగా ముందుకు పోతున్న ఈ దిశలో టెక్నాలజీ వినియోగాన్ని ఉన్న ప్రతి చోట మనం వినియోగిస్తూ పోతున్నాం. ఎందుకంటే కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేయాలనేది ఆలోచన. అందులో భాగంగానే ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యనే మనం క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్తో పోలీస్ శాఖ ముందుకు వచ్చింది. ఈసారి విరివిగా డ్రోన్ల వినియోగం చేస్తున్నాము. మీరు చూడొచ్చు, ఇప్పుడే చూడొచ్చు. డ్రోన్స్ ఎగరేసి ఇక్కడి నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించడం ఒక ఎత్తు అయితే, అస్త్రం అలర్ట్స్ మీరు అక్కడ చూస్తుంటారు, కంజెషన్ అలర్ట్స్, అస్త్రం అలర్ట్స్, ట్రాఫిక్ గురించి అస్త్రం అలర్ట్స్ ఉపయోగించుకోవడం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఈసారి చిల్డ్రన్కి ఒక ట్యాక్స్ కట్టిస్తున్నారు. చిల్డ్రన్ తప్పిపోకుండా ట్యాక్స్ కట్టించడము. అదేవిధంగా భవానీల కౌంట్ మనం ఎప్పటికప్పుడు బేరీజ్ వేయడము. రైల్వే సమయాలు ఎప్పటికప్పుడు చూసి ఈ రైల్వేస్ నుంచి వచ్చే భక్తులు ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని ఒకసారి చూడడము. కమ్యూనికేషన్ వ్యవస్థని పకడ్బందీగా ఉంచడము. ఎందుకంటే పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా మనం ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటూ, అదేవిధంగా ఈసారి దేవాదాయ శాఖ కూడా కొన్ని కమ్యూనికేషన్ సెట్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భవానీ భక్తులకి ప్రతి విషయాన్ని సునిశ్చితంగా గమనించి ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా హోమగుండాలు కావచ్చు, అదేవిధంగా ఇరుముష్ ట్యాంక్స్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసి ఈసారి మనం చర్యలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి సందర్భంలో పోయిన దసరా ఉత్సవాలు మీరు చూశారు, ఎంతో పకడ్బందీ చర్యలు చేపట్టినా కూడా ఒక్కరోజు లక్షలాది మంది భక్తులు రావడం, దాంతో కొంత మనము ఆ రోజు ఫోర్సెస్ అప్పటికప్పుడు గ్రేహౌండ్స్, అదేవిధంగా ఆక్టోపస్ బృందాల్లో తెప్పించాల్సిన అవసరం రావడం మీరు చూశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఎటువంటి పెద్ద జాతరలు, ఫెస్టివల్స్ జరిగేటప్పుడు మనం అంత మునుపు మనము ఫేస్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఈసారి మీరు చూస్తే హోల్డింగ్ ఏరియాస్లో ఒక పకడ్బందీ వ్యవస్థని ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏ విధంగా ఉంటాయో ఈ హోల్డింగ్ ఏరియాస్ ఉంటాయో ఆ విధంగా ఒక 6,000 మంది అక్కడ హోల్డ్ చేసేటట్టు ఈసారి మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ రైవర్స్ బ్రిడ్జ్ మీద ఎటువంటి కంజెషన్ రాకూడదన్న ఉద్దేశంతో ఈసారి మనము
ఏర్పాట్లు చేయడం జరిగింది.